నమస్తే మిత్రులారా, నేను మీ జోకా విజయ్ కుమార్ అడ్వకేట్. మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో 500 మంది సబ్స్క్రైబర్ని రీచ్ అయ్యాను. అలాగే కూడా వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అంటే నేను చెప్పే కంటెంట్ మీకు అందరికీ కూడా నచ్చుతుందని నాకు అర్థమవుతుంది. అలాగే కూడా మీరందరూ కూడా ఈ సబ్జెక్ట్ని, నేను చెప్పే సబ్జెక్ట్ని మీ ఫ్రెండ్స్కి అలాగే తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. అలాగే ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, మనకి ఈరోజు నేను చెప్దాం అనుకునే సబ్జెక్ట్ ఏంటంటే, కోర్టుకు వెళితే చాలా డబ్బు వృధా అయిపోతుంది, దానికి మేము తట్టుకోలేమేమో, మేము సరిపోలేమో అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి భయాలు పెట్టుకోకర లేకుండా మనకందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం అనే ఒక కార్యక్రమం ఉంది కోర్టులో. అది అందరికీ అందించాలని చెప్పేసి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A చెప్తుంది. దీని ప్రకారం సివిల్ కేసులు కానీ, క్రిమినల్ కేసులు కానీ, రెవెన్యూ కేసులు కానీ, ఇటువంటి కేసుల్లో మీకు ఏమైనా సమన్లు వచ్చినా, అదే క్రిమినల్ కేసుల్లో అయితే మీరు ఏదైనా నేరం మోపబడితే మీ మీద పోలీసు వారు మిమ్మల్ని కోర్టుకు తీసుకొచ్చి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు జడ్జి గారు మిమ్మల్ని అడుగుతారు, మీరు ఏమైనా లాయర్ గారిని పెట్టుకుంటారా, లేకపోతే కోర్టు తరపు నుంచి ఎవరినైనా అపాయింట్ చేయమంటారా అని అడుగుతారు. ఆ సమయంలో మేము ఉచిత న్యాయం కావాలండి, మేము అది కూడా బిలో ప్రావర్టీ పీపుల్, అంటే వైట్ కార్డ్ హోల్డర్ ఇంచుమించుగా చెప్పాలంటే వాళ్ళందరికీ కూడా కోర్టులు ఉచితంగా న్యాయవాదిని నియమించి మీకు ఉచిత న్యాయం అందేలా చేస్తుంది. అలాగే సివిల్ కేసుల్లో కూడా భూమి తగాదాలు కానీ, లేకపోతే రెవెన్యూ కేసులు, ఇటువంటి కేసుల్లో కూడా మనం జడ్జి గారిని ద్వారా అడిగినప్పుడు మాకు ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేయండి అంటే కోర్టు వారు ఖచ్చితంగా మీకు న్యాయవాదిని ఏర్పాటు చేస్తారు. దానివల్ల మీకు ఖర్చు తగ్గుద్ది, జీరో, అసలు మీరు రూపాయి కూడా పెట్టుకోక్కర్లేదు. ఆ రకంగా మీరు ఉచిత న్యాయం పొందొచ్చు. ఇటువంటి విషయాలు ఇంకా మంచి షేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే నా కంటెంట్ బాగుందని చెప్పేసి అందరూ అనుకుని నన్ను ఇంకా కూడా ప్రోత్సహించే అవకాశం ఉంది. అలాగే షేర్ కూడా చేయండి, మిగిలిన మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ కంటెంట్ అందుద్ది. అలాగే సబ్స్క్రైబ్ చేస్తే కూడా ఇంకా నేను చాలామంది రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఉంటాను. నమస్తే, మీ జోకా విజయ్ కుమార్. అలాగే నా ఫోన్ నెంబరు మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను. మీరు ఎనీ టైం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా సలహాలు కావాలంటే నా ద్వారా కూడా ఉచితంగా పొందొచ్చు. ఉంటాను. నమస్తే.